దేవుడి ఆశీస్సులతో ప్రజల ఆశీస్సులతో మొన్న జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఏకగ్రీవంగా ఎన్నికైన ముగ్గురు రాజ్యసభ సభ్యులు నిన్నగాక మొన్న రాజ్యసభ చైర్మన్ గారి ఛాంబర్లో మిగతా రాష్ట్రాల్లో కూడా ఎన్నికైన రాజ్యసభ సభ్యులు అందరితో పాటు ప్రమాణ స్వీకారం చేయటం జరిగింది. కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ప్రమాణ స్వీకారం అయిపోయినాక గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసి ఆయన కృతజ్ఞతలు తెలియజేసి ఏ విధంగా రాబోయే రోజుల్లో రాజ్యసభని తెలుగుదేశం పార్టీలో నామరూపాలు లేకుండా చేశాము, రాబోయే రోజుల్లో మిగతా 2 సభల్లో కూడా మిగతా 3 సభల్లో కూడా తెలుగుదేశం పార్టీని అంచెలంచెలుగా ఖాళీ చేసే కార్యక్రమం చేయటం కోసం మేమందరం మీ నాయకత్వం కింద పనిచేస్తామని చెప్పి ఆయనకు ధన్యవాదాలు తెలియజేసి రావడం. అనకాపల్లిలోని సీఎం రమేష్ గారు ఈ టైల్స్ వాళ్ళ జిఎస్టీ అధికారుల మీద అతను రూబాబు చూపించారు కదా, దాంట్లో దట్ ఈజ్ సీఎం రమేష్ మార్క్, రౌడీయిజం మార్క్. ఆ విధమైన రాజకీయ నాయకులు మన ప్రాంతానికి కావాలా? ఉత్తరాంధ్ర ప్రాంతానికి వచ్చి వాళ్ళ రౌడీయిజం పెత్తనాలు చేయడానికి ఏ విధంగా చేయబోతారు అనేది చిన్న శాంపిల్ మాత్రమే. ఆయన ఇట్లాంటివన్నీ కూడా ప్రజలు కరెక్ట్గా బుద్ధి చెప్తారు. అధికారులు కూడా పక్షపాతం లేకుండా వాళ్ళ డ్యూటీని వాళ్ళు డిశ్చార్జ్ చేస్తేనే రేపు ఎన్నికల్లో కూడా ప్రజలు సజావుగా వెళ్ళి వాళ్ళ ఓటుకు నిర్ణయించుకునే పరిస్థితి ఉంటాయి. ఈ విధంగా అధికారుల మీదే రుబాబు చేయాలని, బెదిరించాలని ప్రజల్ని, ఎలక్షన్ డ్యూటీకి వచ్చిన అధికారులను కూడా ఈ విధంగా చేసుకునే చేసే కార్యక్రమం చేస్తారు. కాబట్టి దీనిపై చట్టపరమైన చర్యలు తీసుకునే కార్యక్రమం కూడా చేయాలని చెప్పి ప్రభుత్వ అధికారిని, ఎలక్షన్ కమిషన్ కూడా మేము కోరటం జరుగుతుంది.